థ్యాంక్ యూ మిత్రమా. 100% రావడం కూడా చాలా ఈజీ యాక్చువల్గా, కానీ ఇక్కడ అలా కాదు, 50%, దాని నుంచి ఎంత ఎక్కువ అనేది ఆయన చెప్పిన దాంతోపాటు నేను కొన్ని యాడ్ చేస్తూ దీనికి సంబంధించి ఎప్పుడూ కూడా ఎస్సే రైటింగ్ అనేది చాలామంది చాలా కష్టంగా అనిపించుకునే చాలా సులభతరమైన ఏరియా. ఎందుకో చెప్తాను మీకు. ఎట్లాగంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన యొక్క ఎకనామిక్స్ బ్యాక్గ్రౌండ్తో కూడిన ఎస్సేస్ వస్తాయి, లేదు సోషల్ బ్యాక్గ్రౌండ్తో కూడిన ఎస్సేస్ వస్తాయి. అంటే ఎస్సే రైటింగ్లో మీకు ఇచ్చే 6 ఎస్సేస్లో 7 ఎస్సేస్లో ఏదో ఒక ఎస్సే ఈ 3 కేటగిరీల్లో ఉంటుంది. అయితే ఎకనామిక్ బేస్డ్ అయి ఉండొచ్చు, లేదా సోషల్ అంటే సొసైటల్ సామాజిక పరమైన బేస్ అయి ఉండొచ్చు, లేదా శాస్త్ర సాంకేతిక పరమైన బేస్ అయి ఉండొచ్చు. మీరు మీ ఎకడమిక్స్లో ఏ ఏరియాలో స్ట్రాంగ్ ఉన్నారో చూసుకుని జనరల్ ఎస్ఏలో జనరల్ స్టడీస్లో తప్పనిసరిగా ఎకనామిక్స్ చదవాలి, హిస్టరీ చదవాలి, పాలిటీ చదవాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ చదవాలి, జియోగ్రఫీ చదవాలి, ఇన్ని చదవాలి. కాబట్టి మీరు ఎకడమిక్స్లో ఏ ఏరియాలో స్ట్రాంగ్లో ఉన్నారో ప్లస్ జిఎస్లో ఏ ఏరియాతో ఈ ఏరియాను స్ట్రాంగ్ చేసుకుంటారో చూసుకుని ఈ రెండింటినీ కలుపుకుంటే జనరల్ ఎస్ఏలో రాసుకోవచ్చు. అంటే ఒక ఉదాహరణ చదివినప్పుడు ఇవన్నీ కనుక చేసినట్లయితే ఎస్ఏ రైటింగ్ రాయడానికి అవకాశం పడుతుంది. 2, మీరు జనరల్ ఎస్ఏ రాసేటప్పుడు తప్పనిసరిగా 3 పనులు చేయండి. ఇవి ఏదున్నా సరే, అంటే ఇంకా అర్థమైన భాష చెప్పాలి అంటే కనుక చిన్నప్పుడు మనకి వ్యాసం రాయాలి అంటే ఆవు మీద వ్యాసం చెప్పారు మాస్టర్ గారు. ఆవు తెల్లగా ఉండును, ఆవుకు తోక ఉండును, ఆవు పేడ వేయును, ఆవుకు 2 చెవులు ఉండును, ఆవు ఇలా ఉండును, అలా ఉండును అని అన్న తర్వాత ఏం చేశారంటే, రే దీని మీద కాస్త ఇలాంటిది డెవలప్ చేసి మీరు ఒక వ్యాసం రాయండి రా, ఈసారి విమానం మీద రాయండి రా. ఏం రాయాలి? మామూలు వాడి దగ్గర విమానం ఇప్పుడు చూడలేదు సార్, విమానం ఇప్పుడు ఎక్కలేదు సార్, నా వల్ల కాదు సార్. కాస్త బుర్రను వాడు ఏం చేశాడంటే విమానం గాల్లో ఎగురును, విమానం నుంచి కిందకి చూస్తే నేల కనిపించను, నేల మీద ఆవు ఉన్నది, ఆవుకు 2 చెవులు, ఆవు తెల్లగా ఉండను. ఉన్న నాలెడ్జ్ని మార్చుకుని కొత్త నాలెడ్జ్గా మార్చుకుని దాన్ని మళ్ళీ ఇవ్వడమే మ్యానుఫ్యాక్చరింగ్లో మళ్ళీ దానికి చేసే దాంట్లో చేసేది. అది తెలుసుకోండి అని చెప్పడం నా ఉద్దేశం. అలాంటి స్థితికి వచ్చిన అతిథికి మనం పెట్టేది బియ్యం కాదు, కాయగూరలు కాదు, వండింది పెడతాం. కాబట్టి టాలెంట్ ఉండడం ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, టాలెంట్ని స్కిల్స్గా మార్చుకోవడం ఇంపార్టెంట్. అది తెలుసుకున్న వాళ్ళేమో ఎక్కడ కూర్చుంటున్నారు, అది తెలియని వాళ్ళేమో నడి రోడ్డుల్లో ఉంటున్నారు. ఆ నడి రోడ్డుల్లో ఉన్నవాళ్ళు ఇక్కడ కూడా వస్తే వాళ్ళ ఇంట్లో ఒక దీపం వెలుగుతుంది, వాళ్ళ అమ్మా నాన్న కళ్ళల్లో కన్నీటి అద్భుతమైన ఆనంద బాష్పాలు చూడొచ్చు అనే ఉద్దేశంతో ఇది నేను పెట్టడం జరిగింది. ఇది నేను ఇవ్వాలి అందాలనుకున్న రహస్యాల్లో మొదటిది. ఇప్పుడు నా మిత్రుడు శివశంకర్ గారిని జనరల్ స్టడీస్ మీద మాట్లాడమని కోరుకుంటున్నాను. అది అనంతపురం డిస్టిక్లోనే ఒక మారుమూల గ్రామం. ఇంటర్ వరకు నాది తెలుగు మీడియంలోనే జరిగింది డిగ్రీ. తర్వాత నేను ఏపీ స్టడీ సర్కిల్లో జాయిన్ అయ్యి సివిల్స్ ప్రిపరేషన్కి స్టార్ట్ చేశాను. రామకృష్ణ మఠంలో కూడా యోగా క్లాసెస్కి, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్కి అటెండ్ అయ్యాను. ఎవరైనా జీవితంలో నిరాశ నిస్పృహ ప్రిపరేషన్ టైంలో కానీ నిరాశ నిస్పృహ కలిగినప్పుడు కానీ ఇక్కడే లైబ్రరీకి వచ్చి ఏదో బుక్ తెరిచి చదివేవాడిని అనమాట. అప్పుడే నూతన ఒక ఉత్సాహం అనేది, ఒక ఇన్స్పిరేషన్ అనేది కలిగేది. జనరల్ స్టడీస్ ప్రిపరేషన్ అంటే ముఖ్యంగా తెలుగు మీడియం స్టూడెంట్స్ వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుంది సివిల్ సర్వీస్లో. ఎందుకంటే మనకి మెటీరియల్ ఉన్నది తక్కువే, కానీ ఒక సిస్టమేటిక్ ప్రిపరేషన్గా మనం చదువుకుంటూ పోతే అది ఒక ఈజీగా మారుతుంది అనమాట. మెయిన్ ఏమంటే ఓన్లీ ఇంగ్లీష్లో పేపర్ ఉంటుంది, జస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ అనమాట అది ఫిలిమ్స్ అనేది. సో ఫిలిమ్స్కి తెలుగు మీడియం బుక్స్ కొన్ని ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఉంటాయి. రెండింటినీ కలిపి సినాప్సిస్గా ఒక తయారు చేసుకొని వాటిని అప్డేట్ చేస్తూ డే బై డే రివిజన్ చేస్తూ ప్రిపేర్ కావడం బెటర్. ఫస్ట్ జనరల్ స్టడీస్కి ఒక ప్రిపరేషన్ విధానం, జనరల్ స్టడీస్ కానీ వేరే ఆప్షనల్స్ కానీ ఒక ప్రిపరేషన్ విధానం ఎలా ఉండాలంటే, మనము ఫస్ట్ బేసిక్ మెటీరియల్ ఆ సబ్జెక్ట్స్, ఇప్పుడు జనరల్ స్టడీస్లో 4-5 పార్ట్స్ ఉంటాయి. ఆ పార్ట్స్కి సంబంధించిన బేసిక్ మెటీరియల్ ఏదైనా కానీ సమ్ కోచింగ్ సెంటర్ మెటీరియల్ కానీ వేరే బుక్స్ కానీ ఫస్ట్ ఆ బేసిక్ మెటీరియల్ ఫస్ట్ రీడింగ్గా చదవాలి. చదవడం అంటే ఊరికే న్యూస్ పేపర్ రీడింగ్ మాదిరి కాకుండా దాన్ని అర్థం చేసుకుంటూ అవగాహన చేసుకుంటూ చదువుకోవడం చాలా ముఖ్యం అన్నమాట. ఫస్ట్ రీడింగ్ ఈజ్ ద బెస్ట్ రీడింగ్. ఫోకస్గా కాన్సన్ట్రేషన్తో చదవడం వల్ల అది అట్లే మైండ్లో ఉండిపోతుంది అన్నమాట.
ఫస్ట్ టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. డైలీ ఒక మీ కన్వీనియంట్ టైం, ఏ టైం అయినా కానీ కన్వీనియంట్ టైంలో ఈ టైంలో ఈ సబ్జెక్ట్ చదువుకోవాలి అనే టైం ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లాన్ ఆఫ్ యాక్షన్, యువర్ ఓన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. కొంతమందికి మార్నింగ్ చదివితే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయగలరు, కొంతమంది ఈవినింగ్ నైట్ చదువుతుంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయగలరు. అది ఇండివిజువల్ బట్టి ఉంటుంది అనమాట. ఒకరిని కాపీ చేయడం కాకుండా ఫస్ట్ మీ ఇంతకుముందు స్వామీజీ గారు చెప్పినట్లు మీ గురించి మీరు ఫస్ట్ తెలుసుకోండి. మీ స్ట్రెంగ్త్ ఏంది, వీక్నెస్ ఏంది అనే మీ మీద మీరు అనాలిసిస్ చేసుకుంటూ మీ తగ్గట్టుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్లాన్ చేసుకుని దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఫస్ట్ రీడింగ్ అయిన తర్వాత ఫస్ట్ రీడింగ్లోనే ఒక ఫిలిమ్స్కి అయితే సినాప్సిస్ కానీ మైన్స్కి కూడా సినాప్సిస్ నోట్స్ తయారు చేసుకోవడం అంటాం. మన బేసిక్ మెటీరియల్ అది. 1 day బిఫోర్ కానీ మనం చదివిన మెటీరియల్ అంతా ఒక రోజుల్లో చదవలేము. కాబట్టి ఇట్లాంటి సినాప్సిస్ నోట్స్ తయారు చేసుకోవడం వల్ల ఎగ్జామ్ ముందు అంత తరువుగా ఒకసారి ప్రిపరేషన్ అయినంత కాన్ఫిడెన్స్ వస్తుంది అన్నమాట సినాప్సిస్ నోట్స్ వల్ల. అంటే సినాప్సిస్ వేరే వాళ్ళు తయారు చేసింది కాదు. స్పెసిఫిక్ పాయింట్స్ ఏంటి, ప్రాసెస్ కింద ఒక 3-4 పాయింట్స్ రాసుకోవడము, ఎఫెక్ట్స్ ఏంటి, ఎఫెక్ట్స్ కింద 3-4 పాయింట్స్ రాసుకోవడం, రెమెడీస్ అంటే ఎట్లా దాన్ని సాల్వ్ చేయాలి, ఎందుకు సాల్వ్ చేయలేకపోతున్నాము, అట్లాంటి దాని మీద ఒక వైట్ పేపర్ అంటే ఈచ్ టాపిక్ వైజ్ అట్లా పాయింట్ వైజ్ చుట్టూ వెళ్తుండడం చాలా మంచిది అనమాట. ఫస్ట్ రీడింగ్ అయిన తర్వాత ఒకసారి మోడల్ పేపర్స్, ఈ ఫస్ట్ రీడింగ్ కంటే ముందు ప్రీవియస్ పేపర్స్ చూడండి. ప్రీవియస్ పేపర్స్ చూడడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఒక 5 minutes ఆ ఇష్యూ మీద ఓన్గా మీ ఓన్ థింకింగ్, ఓన్ స్టైల్ ఆఫ్ థింకింగ్ని డెవలప్ చేసుకోవాలి. ఈ ఇష్యూ ఏంటి అనేసి కొంచెం అనలిటికల్గా ఆ ఇష్యూని అనలైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. దానివల్ల మనకి ఎగ్జామ్లో మనకి ఫిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ 1 month బిఫోరే మొత్తం సిలబస్ అంతా కంప్లీట్గా చదివేసేసి ఈ ప్రాక్టీసెస్ చేసేసి మోడల్ పేపర్స్ కానీ వాటిని మళ్ళీ రివిజన్ స్టార్ట్ చేయడం. రివిజన్ చేసేటప్పుడు మీరు ఎలాంటి తప్పులు చేస్తున్నారో వాటిని జాగ్రత్తగా సరిదిద్దుకుంటూ మళ్ళీ రివిజన్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా రివిజన్ చేసుకుంటూ పోతే మనకే ఒక క్లారిటీ వస్తుంది సబ్జెక్ట్ మీద. క్లారిటీ వచ్చినప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది, కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. అంతేకాకుండా దీనికి సంబంధించిన ఏ బుక్స్ చదవాలి, ఈ 4-5 partsకి సంబంధించి ఎట్లాంటి బుక్స్ చదవాలి అనే దానికి ఇంతకుముందు సాధు గారు చెప్పినట్లు ఇట్స్కా blogspot.comలో మేము అంటే ఇంతకుముందు ముత్యాల రాజు గారు, వినీల్ కృష్ణ గారు డెవలప్ చేసిన హౌ టు ప్రిపేర్ సివిల్ సర్వీసెస్ అనే మెటీరియల్ దాంట్లో అప్లోడ్ చేసాము. మీరు ఫస్ట్ బేసిక్గా దాన్ని చదవండి, మీకు సివిల్ సర్వీస్ మీద ఎంటైర్ ఒక ఐడియా వస్తుంది. నేను చెప్పిన దానికంటే దాన్ని చదివినప్పుడు మీకు ఇంకా మంచి క్లారిటీ వస్తుంది అనమాట. blogspot.comలో దాంట్లో జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ బేసిస్గా దాన్ని స్టార్ట్ చేసాము. అంతేకాకుండా ఆర్కుట్ కమ్యూనిటీలో కూడా ఒకటి ITCSA మీద ఒకటి స్టార్ట్ చేసామన్నమాట. ఆస్పిరెంట్స్కి ఏమైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ దాంట్లో అడగచ్చు, దానికి మళ్ళీ ఎవరైనా దానికి ఆన్సర్స్ ఇస్తారనమాట. దానివల్ల అంటే జనరల్ క్వశ్చన్స్ కాకుండా ఎన్ని ఆప్షన్స్ అట్లా కాకుండా స్పెసిఫిక్ క్వశ్చన్స్, ఇప్పుడు ప్రిపేర్ అవుతూ ఏమైనా డౌట్ వచ్చింది అనుకోండి, ఎలా ప్రిపేర్ కావాలి, స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఆర్కుట్ కమ్యూనిటీలో మీరు పోస్ట్ చేసినప్పుడు వాటికి మేము ఆన్సర్స్ కూడా ఇస్తాము. అంతేకాకుండా వీటిని ఉద్యోగ సోపానం విజేత కాంపిటీషన్ ద్వారా కూడా అభ్యర్థుల నుంచి ఏమైనా డౌట్స్ క్వశ్చన్స్ స్పెసిఫిక్గా ఉన్నవి వాళ్ళు తీసుకొని